చాప కింద నీరులాగా ఈ మత విద్వేషాలు చాలా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. అభిమాన నటుడు డిప్యూటీ సీఎం ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన కళ్యాణ్ గారికి ఒక కాషాయ వస్త్రాలు ధరించి మరి మన మతాన్ని పొగుడుకుంటూ పరాయి మతాన్ని మత మార్పిడి చేస్తున్నారు. ప్రభువును చాలా దారుణాతి దారుణంగా దూషిస్తూ ఉన్నారు. ఎంతో మంది బాబా భక్తుల హృదయాలను బాధ పెడుతూ దేవుళ్ళని దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియా చాలా చక్కటి మంచి వేదిక. మనకు తెలియని ఎన్నో విషయాలను ఈ సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. ఎంతో జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. మరి ఈ సోషల్ మీడియా వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కానీ ఇటువంటి చక్కటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని చాలా దుర్వినియోగం చేస్తున్నారు కొంతమంది. సోషల్ మీడియా వేదికగా విపరీతమైన విమర్శలు, మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఉన్నారు. చాప కింద నీరులాగా ఈ మత విద్వేషాలు చాలా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఒక మతం వారిపై మరొక మతం వారికి ద్వేషం చాలా ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. దీనంతటికీ కారణం కొన్ని ఛానల్స్ వారు పరమతం వారిని విమర్శిస్తూ, వారి దైవాన్ని విమర్శిస్తూ, దూషిస్తూ ఇష్టారీతిగా వీడియోలు చేస్తూ ఉన్నారు. మరి అవన్నీ కూడా ప్రభుత్వం ఒక కంట కనిపెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో ప్రశ్న రావణ్ అనే ఒక వ్యక్తి నా అభిమాన నటుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఇష్టారీతిగా చాలా దారుణాతి దారుణంగా విమర్శలు చేశాడు. ఆ వీడియో చూస్తే నాకు మనసు చాలా బాధ కలిగింది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి వ్యక్తి. ఆయన ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఎలా విమర్శించాలనిపిస్తుంది, ఎలా దూషించాలనిపిస్తుంది? ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన ఆయన హిందువుల వైపే ఉన్నారు అని భావించటం పరమతం వారికి కరెక్ట్ కాదు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన అన్ని మతాల వారిని సమానంగా చూస్తారు. ఆయన కులమతాలను నేను చూడను అని ఎన్నో సందర్భాలలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అది ఒకసారి మీరు అందరూ కూడా గుర్తించవలసిందిగా కోరుకుంటున్నాను. మీకేమన్నా ప్రశ్నించాలి అని అనిపిస్తే సంస్కారవంతంగా చక్కగా ప్రశ్నించవచ్చు. ఆయన సమాధానం కూడా చెప్తారు, ఆయన స్పందిస్తారు. ఆయన ఎంతో మంచి వ్యక్తి. అలాంటి ఆయన్ని చక్కగా ప్రశ్నించండి, అడగండి, మీకు కావాల్సింది చేయించుకోండి. కానీ అలా ఇష్టారీతిగా చాలా దారుణాతి దారుణంగా విమర్శించవద్దని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి మనోభావాలు కూడా చాలా దెబ్బతీసే విధంగా చాలా దారుణాతి దారుణంగా ప్రశ్న రావణ్ అనే అతను మాట్లాడటం జరిగింది. మరి ప్రశ్న రావణ్ గారు అలా మాట్లాడటం సబబు కాదు కాబట్టి మరి చట్టపరంగా చర్యలు తీసుకుంటే దానిని కూడా ప్రశ్నించే గొంతుని నొక్కేస్తున్నారు అని చెప్పేసి ఇంకొక రకంగా విమర్శిస్తూ ఉన్నారు. మరి ప్రశ్నించే విధానం బాగోకపోతే ఇటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. విమర్శలు ఎవరైనా చేయవచ్చు, కానీ ఆ విమర్శ సంస్కారవంతంగా చక్కగా ఉండాలి. కానీ ఇష్టారీతిగా మాట్లాడితే అది మంచిగా అనిపించదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక విన్నపం. మన హిందూ మతంలో ఉన్నవారు కూడా సోషల్ మీడియా వేదికగా పరమతం వారిని చాలా దారుణాతి దారుణంగా విమర్శిస్తూ ఉన్నారు. వ్యక్తులను విమర్శించడమే కాదు, వాళ్ళ దైవాన్ని కూడా చాలా దారుణంగా నీచంగా విమర్శిస్తూ ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా ఒక్కసారి కంట కనిపెట్టవలసిందిగా పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అలాగే బాబా అల్లా నామాన్ని స్మరించినందుకు గాను బాబా కూడా దైవం కాదని చెప్పి ఇష్టారీతిగా వీడియోలు చేస్తూ ఎంతోమంది బాబా భక్తుల హృదయాలను బాధ పెడుతూ ఉన్నారు. మరి ఇటువంటి వారి మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కన్నేసి అటువంటి వారికి కూడా చట్టరీత్యా బుద్ధి చెప్పవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఏ మతం వారైనా సరే ఎక్కడ తప్పు ఉందో ఆ తప్పును మాత్రమే ప్రశ్నించండి. ఆ మతం వారి దైవాన్ని దూషించటం మానేయండి. ఎందుకంటే నామాలు వేరైనా భగవంతుడు ఒక్కడే కాబట్టి. పరమతం వారి దైవాన్ని విమర్శిస్తున్నారు అంటే మీ దైవాన్నే మీరు విమర్శిస్తున్నారని అర్థం. అది ఒక్కసారి మనస్ఫూర్తిగా గ్రహించండి. నేను ఎంతో సంతోషించిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలంలో ఈ 2 రోజుల క్రితం చేసిన ప్రకటన నన్ను చాలా ఆనందపరిచింది. చివరికి దేవుళ్ళని దేవతల్ని కూడా వదలట్లేదు. దేవుళ్ళని దేవతలపై కూడా ఉద్దేశపూర్వకంగా అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కింద రావు. ఇది హెల్తీ క్రిటిసిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు.
సోషల్ మీడియా దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తా ఉన్నాను. మీరెవ్వరూ ఒంటరి వారు కాదు, మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేయబోతున్నాం. స్క్రీన్ షాట్స్, లింక్స్, వీడియోస్ లేదా ఇతర డిజిటల్ ఎవిడెన్స్తో ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జెన్యూన్ కంప్లైంట్ను పరిశీలించి సంబంధిత అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తాం. కొన్ని ఛానల్స్ మత విద్వేషాలను రెచ్చగొడుతూ పరమతం వారిని విపరీతంగా విమర్శిస్తూ, మరి మనం వారిని విమర్శిస్తే వారు మళ్ళీ తిరిగి మనల్ని విమర్శిస్తూ వీడియోలు చేయటం, సోషల్ మీడియా అంతా చాలా గందరగోళంగా, అసలు ఆ వీడియోలు ఏవి చూస్తున్నా సరే మనసుకు చాలా బాధను, అలజడిని కలిగించేలాగా చాలా నీచంగా, చాలా దారుణంగా ఉంటున్నాయి. కాబట్టి ఏ మతం వారైనా సరే పరమతం వారిని విమర్శించటం మానేసి ఎవరి మత ధర్మాలను వారు పాటిస్తూ భగవంతుడిని ఆరాధించుకుంటూ సన్మార్గంలో నడవాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇటువంటి సోషల్ మీడియాలో మత విద్వేషాలను, కుల విద్వేషాలను, భగవంతుని దూషించేవారిని, అటువంటి ఛానల్స్ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.